నా పేరు కె శ్రీనివాసులు, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్. ఈరోజు మేము ఈ విధంగా నెల్లూరు ప్రెస్ క్లబ్కి వచ్చి ఈ విధంగా మేము పత్రికామూలకంగా ఈ విషయాలను తెలిపడం ఏమిటంటే, గత కొద్ది కాలంగా నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అన్యాయంగా తప్పుడు రిపోర్ట్లని సృష్టించి తప్పుడు కేసులని అమాయకులైన పోలీస్ సిబ్బంది మీద సృష్టించి ఈ విధంగా తప్పుడు రిపోర్ట్లు పెట్టి సస్పెన్షన్లు చేయడం, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్స్ ఇవ్వడం, తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా ఒక హోంగార్డ్ని ఈ మధ్య జైలుకి పంపించడం జరిగింది. ఈ విధంగా గత కొద్ది కాలంగా ఎక్కువైపోవడం జరగడం వల్ల ఈరోజు మేము ఈ విధంగా పత్రికా మూలకం వచ్చి ఈ విధంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా తప్పుడు రిపోర్ట్ల సస్పెన్షన్లు, రిమూవ్ ఫ్రమ్ సర్వీసులు, అంతేకాకుండా ఇది జరిగినందువల్ల మొన్న గత ఒక 3 నెలల క్రితంగా ఒక హెడ్ కానిస్టేబుల్ 2057 ఎన్ సుధాకర్ అనే అతను డిస్మిస్ ఆర్డర్ అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఈ యొక్క డిస్మిస్ ఆర్డర్ని అన్యాయంగా ఇచ్చినందువల్ల అతను చనిపోవడం జరిగింది. అతను చనిపోయినందువల్ల ఈరోజు అతని కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. అంతేకాకుండా అన్యాయంగా ఒక తప్పుడు కేసు పెట్టి జిల్లా పోలీస్ కార్యాలయం నెల్లూరులో 1,40,00,000 రూపాయల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వలన అమాయకుడైన హోంగార్డ్ని జైలుకి పంపించడం జరిగింది. కానీ ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో స్కామ్కి 1,40,00,000 రూపాయలు సంబంధించి ఎవరి మీద కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎం విజయ్ కుమార్, మోరీ సురేష్, సెక్షన్ సూపరింటెండెంట్ ఖతీజా బేగం, ఇంకా కొంతమంది ఇందులో ఉంటే ఏ ఒక్కరి మీద కూడా జిల్లా ఎస్పీ గారు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఈ విషయాలకు సంబంధించి ఈ విధంగా సస్పెన్షన్లు, రిమూవ్ ఫ్రమ్ సర్వీసులు ఇట్లా చేస్తున్నా ఉంటే ఈ యొక్క ఎవరైతే వీళ్ళకి బాధితులకి ఈ షూరిటీస్ ఏదో లోన్లు ఏదో తీసుకుంటారు, వాళ్ళు ఏదో షూరిటీస్ పెడితే 3 సంవత్సరములు గ్యాప్ అయిన తర్వాత హరాస్మెంట్ వేధింపుల్లో భాగంగా వాళ్ళకి శాలరీస్లో నుంచి వితౌట్ నోటీస్, వితౌట్ కోర్ట్ ఆర్డర్స్ శాలరీస్ రికవరీ పెట్టడం జరిగింది. దీని గురించి హైకోర్టుకి ఆశ్రయించి ఈ బాధితులు ఎందుకు ఇట్లా జరిగింది, ఇట్లా మాకు అన్యాయంగా శాలరీస్ రికవర్ చేస్తారని హైకోర్టుకి ఇస్తే హైకోర్టుకు కూడా జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ గారు ఒక తప్పుడు అఫిడవిట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ యొక్క అఫిడవిట్లో వీరికి ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద ఎక్కడ కూడా వైలేషన్ జరగలేదని తప్పుడు రిపోర్ట్ని ఇచ్చి అఫిడవిట్ని హైకోర్టుని మిస్గైడ్ చేసే విధంగా ఈ యొక్క జిల్లా ఎస్పీ గారు కారకులై ఉన్నారు. ఇటువంటి ఇంకా రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అమాయకమైన పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ని వారి కుటుంబాలతో సహా రోడ్డు మీద పడిపోతున్నాయి. ఈ విషయాలు ఇంకా మరి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసులు నేను ఈరోజు ఇక్కడికి వచ్చి పత్రికా మూలకంగా ఈ విషయాలను మీకు విన్నవిస్తున్నాను. ఈ విషయాల్ని ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్రపతి, మళ్ళా సీఎం చంద్రబాబు నాయుడు వారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరికి, జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్కరికి ఈ విషయాలను పంపటం జరిగింది. ప్లీజ్, థ్యాంక్ యూ.